టీవీ. ఈరోజు మనతో పాటు నంద్యాల వైఎస్ఆర్సీపీ జేసీఎస్ నంద్యాల నియోజకవర్గ కన్వీనర్ దాల్మిల్ అమీర్ గారు ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగార మోగిన నాటి నుండి కూడా దాల్మిల్ అమీర్ గారు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారితో అడుగు వేసుకుంటూ నియోజకవర్గంలోని ప్రతి వార్డు ప్రతి గ్రామంలో తిరగడం జరిగింది. సో ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, పోలింగ్ ముగిసింది. నెక్స్ట్ ఏప్రిల్ నెల 4వ తేదీన కౌంటింగ్ దశ పూర్తి చేసుకొని ఉన్నాము. సో ఈ నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో ఏ పార్టీ ఏ అభ్యర్థి గెలవబోతున్నారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సభలో చెప్పిన విధంగా వైనాట్ 175 అనేటువంటి విధానాన్ని ఏ విధంగా నిలబెట్టుకోబోతున్నారంటే అంశాలను ప్రస్తుతం మనం దాల్మిల్ అమీర్ గారితో మాట్లాడబోతున్నాం. అన్న ముందు నమస్కారం. నమస్కారం. మీతో ఈసారి ఈ ఇంటర్వ్యూ రెండోసారి చేస్తాం. అంటే గతంలో ఒకసారి చేసాం, అవును, ఇప్పుడు రెండోసారి. అన్న ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారం మోగింది. అవును, మోగిన నాటి నుండి కూడా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారితో మీరు అడుగు వేసుకుంటూ అంటే వారితో పాటుగా అంటే మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వైఎస్ఆర్సీపీ పార్టీకి బలం చేకూర్చే విధంగా, అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరిచేందుకు ముందుకు వెళ్ళడం జరిగింది. సో వార్డులలో చూసినట్లయితే, అదేవిధంగా పల్లెలు గ్రామాల్లో చూసుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితి ఉంది? వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు? ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రజలకు చేరాయి? ముందు నమస్కారం అందరికీ. యాక్చువల్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏవైతే పెట్టినారో ఆయన పథకాలన్నీ మొత్తం ప్రజలకు మొత్తం ప్రజలకు 99% ఆయన చెప్పిన పథకాలు అందినాయి. మేనిఫెస్టో పెట్టని పథకాలు కూడా కొన్ని కొత్తవి చేసి మళ్ళీ అమలు చేసి మళ్ళీ ఆయన ప్రతి పథకాలు అందరికీ అమలు చేసేటట్టు చేసినాడు. వైనాట్ 175 అని ఎందుకు అంటున్నాడు అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే వచ్చేసి పథకాలు అందించాము, రెండోది మనం మంచి చేసినాము కాబట్టి మనం ఓట్లు అడగాల, ఖచ్చితంగా మనం 175 టార్గెట్ మంది ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం అని చెప్పి పెద్ద కాన్సెప్ట్ ఉంది ఆయనకు. అలాగే నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఆయన శిల్పామోహన్ రెడ్డి గారు ఏ విషయంలో ఎట్లా ప్రజలకు ఎట్లా చేశాడు నంద్యాల మీకు అందరికీ బాగా తెలుసు. అదే అడుగుజాడల్లో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నారు. ఆయన కూడా మేము ప్రతి దాంట్లో ఇప్పుడు కొత్తగా ఎన్నికల నగరం పోయిన తర్వాత తిరిగింది ఏం లేదు, తక్కువనే. అంతకుముందే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాకు ఇంటికి గడప ప్రోగ్రామ్ పెట్టినప్పుడే ప్రతి ఇంటికి సమస్యలు తీసుకుంటూ వచ్చినాం. ప్రతి ఇంటి సమస్య ఏదైనా ఉందంటే ఆన్ ది స్పాట్లో అక్కడే ప్రతి మా ఎమ్మెల్యే గారు వచ్చేసి ఆన్ ది స్పాట్లో మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేసి క్లోజ్ చేసుకుంటూ వచ్చినాడు. ఎక్కడే కానీ ఏ సమస్యలు లేకుండా అన్నీ ఫినిష్ చేసుకుంటూ వచ్చినాడు. రెండోది ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచోడు, యంగ్స్టర్ 2 పనులు చేయించుకుంటాడు, అభివృద్ధి చేయడానికి ముందు ఉంటాడు. కాబట్టి ఆయన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు 100% నంద్యాలలో గెలవబోతున్నారు, దాని గురించి ఇబ్బంది లేదు. పైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, 100% చేస్తారనే ఒక నమ్మకము, ఒక ప్రజలు మాకు ఇచ్చే ఆదరణ అది చూస్తే మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చేసి ప్రజలు వచ్చేసి హారతలు ఇవ్వడము, లేడీస్ వచ్చేసి హారతలు ఇవ్వడము, పిల్లలు మాట్లాడడం, ప్రతి వాళ్ళు వచ్చేసి విపరీతమైన అభిమానం చూపించారు. ప్రతిసారి నేను ఎమ్మెల్యే పడి ప్రోగ్రామ్ గడప ప్రోగ్రామ్ తిరిగానండి. తర్వాత వచ్చేసి వార్డు పర్యటనలో పోయినాం మేము. ఎక్కడ చూసినా కానీ అభిమానం విపరీతంగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం అట్లే ఉంది, ఇక్కడ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద అభిమానం కూడా అట్లే ఉంది. కాబట్టి ఈయన 100% మాకు గెలవబోతున్నాడు, పైన జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు. సో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో అంటే గతంలో 2019లో, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కూటమి ఉన్నటువంటి పార్టీలో ఇటు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, సో ఈ పార్టీ కూటమి కూడా సూపర్ 6 అనే పథకాలను మేనిఫెస్టో ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఇచ్చినారో అవే కాపీ కొట్టేసి డబల్ రాసేసి ఆయన ఇచ్చాడు. ఆయన్ను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మినట్టు ప్రజలు వచ్చేసి చంద్రబాబు గారిని నమ్మరు కదా, అబద్ధాలు. ఆయన ఈ పథకాలు ఇస్తుంటేనే శ్రీలంక మంత్రి తయారు చేసినావు, నువ్వు శ్రీలంక మంత్రి తయారు చేసినావు అని చెప్పేసి ఆయనే ఫోకస్ చేసి చెప్పాడు. మళ్ళీ ఈయన కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్తున్నాడు. మళ్ళీ అప్పుడు శ్రీలంక అవుతుందా ఇంకోటి అవుతుంది. కాబట్టి చంద్రబాబు గారిని ప్రజలు కూడా నమ్మాలి కదా, ఏ రకంగా నమ్ముతారు? మాట ఇచ్చినాడంటే ఖచ్చితంగా చేస్తాడనే ఒక నమ్మకం ప్రజలలో ప్రతి వాళ్ళకు, మీకు కూడా ఐడియా ఉంటుంది, ప్రతి ఎవరిని అడిగానే మా జగన్మోహన్ రెడ్డి మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడనే ఒక నమ్మకం వచ్చేసింది. చంద్రబాబు నాయుడు మాట ఈయన కంటే ఎక్కువ పథకాలు ఇచ్చాడు, బస్సు ఫ్రీ అన్నాడు, సిలిండర్ ఫ్రీ అంటాడు, సూపర్ 6 అంటాడు, ఇన్ని రకాలు పెడితే నమ్మాలి కదా ప్రజలు. ఎవరు నమ్మడం లేదు కదా, మళ్ళీ ఎవరు నమ్ముతున్నారు? కాబట్టి ఆయన నమ్మరు ప్రజలు, ఆయన నమ్మరు కాబట్టి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాల్సిందే.
జగన్మోహన్ రెడ్డి గారు 175 ఫామ్ చేయాల్సిందే. సో ప్రధానంగా ఇప్పుడు నంద్యాల నియోజకవర్గం చూసుకుందాము. నంద్యాల నియోజకవర్గం చూసుకున్నట్టయితే మీరు గడప గడప ప్రోగ్రామ్ కార్యక్రమాల్లో అంటే ఇప్పుడు ఎలక్షన్ల నగారం మోగిన తర్వాత తిరిగే ప్రచారం కాకుండా గతంలోనే అంటే 2 ఏళ్ల క్రితమే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం యొక్క అప్పుడు గడప గడప ప్రోగ్రామ్ పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గడప గారు. గడప 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 ప్రభుత్వం. ప్రోగ్రామ్ మన ప్రభుత్వం ప్రోగ్రామ్ పెట్టినాడు. అప్పుడే మేము ఆల్రెడీ 2 years బ్యాకే గడప గడప ప్రోగ్రామ్ లో కంట్రీస్ తిరుగుతా ఉన్నాం. అందులోకి ఎలక్షన్ ఆ ప్రోగ్రామ్ తిరుగుతానే ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది. ఎలక్షన్ క్యాన్వాసింగ్ తిరుగుతున్నాం. అది మామూలుగా తిరుగుతున్నాం. గడప గడప ఇంకా ఎక్కువ తిరిగినాం. సో గడప ప్రతి ఇంటికి గడప తిరిగాం. కార్యక్రమం మీకు పూర్తిగా కలిసి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రతి ఇంటికి టచ్ చేసినాం, ప్రతి ఇంటి దగ్గర పోయినాం, ప్రతి ఇంటి సమస్యలు అడిగాం. ఆ సమస్య ఏదంటే అక్కడే తీర్చేసినాం కూడా. కాబట్టి 100% మాకు వెళ్ళి ప్రజలు ఉన్నారని ఒక విశ్వాసము, ఒక నమ్మకము మాకుంది. అంటే మనం గతంలో చూసుకున్నట్టయితే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కూడా కాస్త మెరుగైంది. పెరిగింది అంటే ఈయన కారణం ఏమని, ప్రభుత్వం బాగా చేస్తుందనే కదా. ఎక్కడి నుంచి వచ్చి అందరూ పిల్లలు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, అందరూ వచ్చి ప్రభుత్వం బాగా చేస్తుందనే ఒక అభిమానంతోనే వచ్చి ఓట్లు వేయడానికి వచ్చి పెరిగింది, కానీ వేరే విధంగా అనేది ఉండదు కదా. చదువుకోవడానికి పోయిన విద్యార్థులు అదే పని కట్టుకొని అంటే ట్రాన్స్పోర్ట్ వచ్చే ప్రయాణాలు భారీ ప్రయాణ ఖర్చులు అయినప్పటికీ కూడా వచ్చి ఓటు వేసి మరి ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం చాలా శుభపరిణామం. ఒక జగన్మోహన్ రెడ్డి చేసే స్వచ్ఛంద ఈ పథకాల వలన, ఈ అభివృద్ధి వలన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలనే ఒక కాన్సెప్ట్తో, ఒక అభిమానంతో వచ్చి ప్రతి శాతం ఓటింగ్ శాతం ఇంత పెరిగిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి వల్లనే. అంతే కదా. మళ్ళీ స్థానికంగా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటే ఒక సభ నిర్వహించడం జరిగింది. ప్రచారం అనంగా ఓ రోజు లాస్ట్ రోజు కూడా ప్రచారానికి ముందు ఒక రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సభ నిర్వహించడం జరిగింది. సో ఆ సభలో మాట్లాడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి హామీలు కేవలం బూటకం అంటూ కూడా చెప్పడం జరిగింది. బూటకం అనేది ప్రజలకు అందరికీ తెలుసు కదా. ఏ పథకాలు అయితే చెప్తున్నాడో ఆయన 99% పథకాలు అందరికీ అందజేసినాడు. కాబట్టి ఆయన బూటకం ఆయన చెప్పుకోవాల్సిందే. ఈయన చెప్పుకొని ప్రజలు చెప్పాలి కదా, ఇది బూటకమా వస్తుందా నిజమా అని చెప్పేసి చెప్పాలి కదా. ఆయన కొద్దిగా ఆయన చెప్తా ఉంటాడు మామూలు. ఆయన ఎలక్షన్ కోసం ఇప్పుడు ఇన్ని హామీలు పెట్టించాడు, సూపర్ 6 అని పెట్టేశాడు. పెట్టి ఉపయోగం ఏముంది? ఎవరు నమ్ముతున్నారు? అంటే నియోజకవర్గం మనం చూసుకున్నట్టయితే మీరు ఒక మైనారిటీ నాయకుడుగా ప్రధానంగా నంద్యాలలో మైనారిటీలు 80,000కు పైగా ఉన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అవతల ప్రతిపక్ష నాయకుడు ఎన్ఎండి ఫరూక్ గారు మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో వారు మైనార్టీయే. సో మైనార్టీలో ఇటు మైనార్టీకి అభిమానం చూపించారా, లేదంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ గారికి వెళ్ళి మైనార్టీకి అభిమానం చూపించాలనేది పక్కన పెట్టేస్తే మనకు వచ్చేసి బీజేపీతో అలయన్స్ వచ్చిన తర్వాత, టీడీపీ దాంట్లో కలిసిపోయిన తర్వాత మైనార్టీలు కూడా ఒక్కపారి ఆలోచన చేస్తున్నారు కదా, ఏం చేస్తే బాగుంటుంది, మనకు ఎవరు నాయకుడు లోకల్లో ఉంటే బాగుంటుంది, పైన ఎవరుంటే బాగుంటుంది అని చెప్పి ప్రతి ప్రజలు ఆలోచన చేస్తారు. ఆలోచన చేయడం విషయంలో వచ్చేసి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మనకు మంచివాడు. ఎక్కడ కానీ మైనార్టీలకు ఎక్కడ కానీ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగనివాడు. ఏ మైనార్టీకి ఏం జరిగినా ఒక్కోడు కూడా ఎప్పుడు మైనార్టీ మీద ఉంటాడు ఆయన. అంటే అన్ని ఏ పార్టీలు వచ్చినా కానీ రెండోది ఏంటి, ఏ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు వచ్చినా ఆయన ఇంటికాడ వచ్చి పని చేసుకుంటారు. ఆ పార్టీ పని చేస్తాడు, ఈ పార్టీ పని చేస్తాడు, అందరికి పని చేస్తాడు. ఆ మంచి పేరు తెచ్చి పెట్టుకున్నాడు కదా. అంటే చిన్న హాని చేయడు ఎవరికే కానీ. అలాంటప్పుడు ఇట్లాంటి నాయకుని ప్రజలు పోగొట్టుకోరు కదా. అంటే ప్రతిపక్ష పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇస్తున్నారు. నేను చాలా మంది చూసినాను, వాళ్ళు వచ్చే వాళ్ళతో ఈయనతో పని చేసుకుని పోతున్నారు. ఆయన చేస్తాడు. వద్దన్న మన పార్టీ వద్దు, మన నాయకుడు చెప్తున్నాడు కదా, కులం చూడడం, మతం చూడము, ఏ పార్టీని చూడొద్దు, మనం ఎవరు వచ్చినా మనం పని చేయాల్సింది మా ఆది నాయకుడు చెప్తున్నాడు కదా. కాబట్టి ఈ మా నాయకుడు కూడా ఈ నాయకుడు నడుస్తూ ఉన్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే దాల్మిల్ అమీర్ గారు ఈ పార్టీలకు సంబంధించి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే తమ సొంత పనులు విడిచిపెట్టేసి ప్రత్యక్షంగాను పరోక్షంగాను పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఏమనిపించింది మీకు? అంటే పార్టీలో అయితే ఎందుకంటే పార్టీలో ఉన్నా కాబట్టి నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ అది. ఒకటి జగనన్న కోసము, రెండోది రవీణ కోసం ఖచ్చితంగా చేయాలా. నా వరకు ఏ పని అయిపోయి చెప్పినారో ఆ పని చేసుకుంటూ రావాలని చెప్పేసి ఒక సంతోషంగా సాటిస్ఫాక్షన్గా చేశాను. ఖచ్చితంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపియాలి, పైన జగనన్నని గెలిపియాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్తోనే నా వరకు ఏ పని చెప్పారో ఆ పని మొత్తం వర్క్ చేసుకుంటూ వచ్చారు. అది నా అభిమానం, పార్టీ మీద ఉండే అభిమానం, పార్టీ మీద ఉండే గౌరవం. అది పార్టీ అభిమానమా లేదంటే స్థానిక ఉండే ఎమ్మెల్యే గారి మీద అభిమానమా? పార్టీ అనే అభిమానమే, స్థానిక ఉండే ఎమ్మెల్యే అనే అభిమానమే. సో 2024 ఇప్పుడు ఈ నెల 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. సో ఈ కౌంటింగ్ సంబంధించి నంద్యాల నియోజకవర్గంలో ఎలాంటి ప్రయోగం అంటే ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ తర్వాత
ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది? ఏ పరిస్థితులు ఉండవు. ఇద్దరు నాయకులు పనిచేయాలి. నీకు టీడీపీ నాయకులు అతను ఉండేది ఆయన అలిగేషన్ పెట్టిన నాయకుడు కాదు. యువతల శిల్పారాజన్ రెడ్డి కూడా అలిగేషన్ పెట్టిన నాయకుడు కాదు. ఇద్దరు సాఫ్ట్ మనుషులే. అవును. కాబట్టి నంద్యాల మీద ఎక్కడ అలం చేయాల్సిన అవసరం లేదు. చిన్న అలియన్స్ ఉండవు, చిన్న గలాటలు ఉండవు. హ్యాపీగా ఉంటారు వాళ్ళు. దాని గురించి అసలు ఏం టెన్షన్ లే. అలిగేషన్ ఉంటేగిన ప్రాబ్లం, కానీ అలిగేషన్ నీకు నాయకులు కాదు. ఒకటే ఒక చూసుకున్నట్లయితే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది మాట్లాడుతూ మైనార్టీ అభ్యర్థి అంటే ఫరూక్ గారికి ఇటు వైసీఎస్ కావచ్చు, బల్జీలు కావచ్చు, అది కమ్యూనిటీ వేరే మనమేం లోపలికి పోయి ఓటు వేసేటప్పుడు ఎవరు చూడలే కదా. ఎవరికి వేసినారు మీరు? బల్జులు ఎవరికి వేసినారు? వైసీఎస్ ఎవరికి వేసారు? మైనార్టీ ఎవరికి వేసినారు? ఎవరు చూడలే కదా. అది ఖచ్చితంగా రేపు 4వ తారీఖు ప్రజలు నిర్ణయించబోతున్నారు. ఖచ్చితంగా శిల్పారాజన్ గారిని గెలిపిపోతున్నారు. దేవుని ఆశీస్సులు, నంద్యాల ప్రజల ఆశీస్సులు శిల్పారాజన్ కిషోర్ గారికి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా జగనన్న ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలు, ఆయన ఇచ్చిన పథకాలే ఆయన ఖచ్చితంగా గెలిపిస్తాయని ఒక నమ్మకం, ఒక అభిమానం, అది ఒకటి నాటుకుపోయింది మాకు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని పైన కూర్చోబెడతారు. సో కూటమి యొక్క కూటమి ప్రభావం ఎటువంటిది అసలు చూపించదు. మీరు చూస్తారు కదా, రేపు 4వ తారీఖు దాకా కాగండి చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది దాల్మిల్ అమీర్ గారితో చేసామా? ఇంతవరకు మనం మాట్లాడినటువంటి సంభాషణ, వారితో మాట్లాడినటువంటి విషయాల్లో ముఖ్యంగా దాల్మిల్ అమీర్ గారు ఒకటి చెప్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతం నుంచి చూసుకున్నా కూడా, అంటే ప్రభుత్వం 2019 ప్రారంభమైన నాటి నుండి కూడా సంక్షేమ పథకాలు కులము పార్టీ చూడకుండా ప్రతి ఒక్క పేదవాడికి ఈ సంక్షేమ పథకాలు నేరుగా అందాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చాలా మృదు స్వభావి అంటూ పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో మరోసారి 2024లో ఏర్పడబోతుందని, అదేవిధంగా నంద్యాలలో మరొకసారి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా భారీ స్థాయిలో గెలుపొందబోతున్నారని కూడా దాల్మిల్ అమీర్ గారు చెప్తున్నారు. సో మరో వారం మరో ప్రతినిధితో, మరో నాయకునితో మేము ముందు ఉంటాం.